హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. నేను మీ పాపారా విత్ మై ఫ్రెండ్ కాసిం. సో ఈరోజు మనం తీసే వీడియోలో వచ్చేసి చాలా ప్రత్యేకమైందండి. సో ఇప్పటిదాకా మన యూట్యూబ్లో చూసుంటాం స్టాగ్ బీటిల్ అనే ఒక చిన్న పురుగు అనమాట. సో దానికి సంబంధించి ఎంతో వైరల్ ఉంది. సో మా ఏరియాలో కూడా దాని గురించి చాలామందిని అడిగి చూసాము. చాలామంది కూడా చెప్పారు మన ఏరియాలో దొరుకుతుంది, కాకపోతే అది పగల కంటే కూడా నైట్ పూట ఎక్కువ బయట తిరుగుతుందని. సో మీకు ఈ వీడియోలో ఆ పురుగును చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. మీరు మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుదాము. చూసారా, కరెక్ట్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నల్లమల ఫారెస్ట్లో ఉన్నాము. సో టైం అయితే అరౌండ్ ఇప్పుడు 9 అవుతుంది. సో ఈ నల్లమల ఫారెస్ట్లో బండ్లు తిరిగే బాటలు కానీ లేదా ఊరమ్మటుండే బాటలు కానీ సో వాటికి సంబంధించి వాటిలైతే చూస్తాం. బయలకు కనపడితే ఓకే, వెళ్ళండి, గుడ్. కనపడిపోయినా చేసేది ఏం లేదు. సో ఇక్కడ జరిగే పరిణామాలు కానీ మొత్తం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఇది మా మనవి, మా ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మేము వీడియో తీయడానికి కూడా చాలా కష్టపడుతున్నాం. సో దయచేసి మా శ్రమను గుర్తించండి. సో మాకు కావాల్సింది అది ఒక్కటి చేయండి చాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మీరు తేలును చూస్తున్నారు కదా, మేము స్టాగ్ బీటిల్ని వెతకడానికి వెళ్ళినప్పుడు దారిలో నడుస్తూ ఉంటే మా ఫ్రెండ్ కాలు దగ్గర నుంచి పక్కగా వెళ్ళిందండి. చూడండి, దీన్ని అడవి తేలు అంటాము. ఎంత నల్లగా ఉందో చూడండి. ఒకసారి ఆ కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి, కేవలం మేము ఒక చిన్న పుల్లతో టచ్ చేద్దాం దగ్గరికి వెళ్తే మమ్మల్ని చూసి ఆగిందనమాట. మా ఫ్రెండ్ దాన్ని చూడండి అంత దగ్గరగా వీడియో తీస్తున్నాడు. రాత్రిపూట ఇంటి ముందు కానీ లేదా బజార్లో మీరు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కనుక కుట్టాయంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి ఈ సాలెపురుగుని చూడండి. దాదాపు ఏంటంటే మేమందరం కూడా దీన్ని జల్లెడ సాలెపురుగు అంటాము. చాలా వరకు ఏంటంటే మీరు చాలా సినిమాల్లో కూడా చూసుంటారు, నైట్ పూట ఎక్కడైనా అడవిలో క్యాంపెయినింగ్ చేసినప్పుడు షూలలో దొరకటం, బట్టల్లో దొరకటం జరుగుతుంది ఇలాంటి సాలెపురుగులు. ఇవి ఏం చేస్తాయంటే షూలు అలాంటి వాటి దొరికినప్పుడు ఏమవుతుంది, వాటికి ఏదైనా ఆపద కలిగినట్టు అనిపిస్తే మాత్రం టక్కున ఆ మనిషి వాటి కోరలతో కాటేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే స్రోత పడిపోవటం కానీ లేదంటే మూర్చిపోవటం, ఒక్కోసారి విపరీతమైన నొప్పి రావటం, అంతవరకు వాపు రావటం, వాంతులు అవ్వటం లేదా జ్వరం రావటం, అలాంటి విపరీతమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతుంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి సాలెపురుగుని చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పొరపాటున కరిసిందంటే చాలా ఇబ్బందులు పడతారన్నమాట. చూడండి, ఇది చూడడానికి ఎంత భయంకరంగా ఉందో. కనీసం దాదాపు చూసుకున్నట్లయితే మొత్తం దీనికి 8 కాళ్ళు ఉన్నాయి, అటు 4 ఇటు 4. సో ఇది పరిగెత్తడం కూడా చాలా వేగంగా వెళ్తుంది. సో ఇటువంటి సాలెపురుగు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అడవి కాలుజేరు అది.
మేము ఏదన్నా ఈ స్టాగ్ బీటులు దొరుకుతుందని చెప్పేసి బండి ఒకటి ఉంటే పక్కకు తీసాము. చూడండి, చూడడానికి కాలు జర అలా ఉంది కదా, కానీ దగ్గర నుంచి చూస్తే దాదాపు అది అడుగు పొడుగు ఉంటుంది. అది చూడండి, ఆ బండ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉందో. ఇక్కడ పురుగు కనిపిస్తుంది చూడండి. దీన్ని మనం అడవి బొద్దింక అంటాము. ఇంట్లో ఉండే బొద్దింకలా కాకుండా అడవిలో కూడా ఉండే బొద్దింకలు ఉంటాయి. ఇవి చూడండి అలా ఉంది. అది చూడండి, టచ్ చేస్తే ఎలా ఉంటుందో. రాయితో ఊరకల్లా దాన్ని టచ్ చేసి చూసాము. పురుగులు అనమాట. చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో బొద్దింకలాగా. అదే వీటిలే ఒక్కసారి చూడండి. మనం ఇప్పటిదాకా ఎత్తికాం కదా, బై లక్ మనకి ఇదొక బీట్లు అనమాట. స్టాగ్ బీట్లు ఇదొక రకం. పోతుంది డబ్బా తెచ్చాం కదా, లైట్ది దాంట్లో కప్పు లైట్ డబ్బా ఉంది కదా, కప్పు పోకుండా వాటర్లోకి వెళ్ళిద్ది వెళ్ళదు. చూస్తున్నారు కదా, స్టాగ్ బీటిల్లో ఇదొక రకం అనమాట. పేడ పురుగుల్లోనే చూడండి పైన మచ్చలు తెల్ల మచ్చలు. మ్యాక్సిమం అది చేతికి కూడా దొరకట్లేదు, అంత వేగంగా పరిగెడుతుంది చూడండి. పట్టుకో. దీన్ని హోల్డ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఏమనుకోవద్దమ్మా, కేవలం రికార్డ్ చేసుకుని పంపించేస్తాను నేను. లైట్ కొద్ది పక్కన స్టాగ్ బీట్లు ఇది ఒక రకం. అది వదిలేసేసి స్టాగ్ బీట్లో ఆడమన్నమాట. ఇది ఒక జాతి, ఇదిలో ఒకటి. చూడండి సైజ్ చూడు ఎంత ఉందో అసలుకి. ఎంత హీనంగా వేసుకున్నా కానీ కొంచెం 30-40 గ్రాములు ఉంటుంది. అది కనీసం 30 గ్రాములు కంపల్సరీ. సైజ్ చూసారుగా ఎంత ఇదిగా ఉంది అసలుకి. మా వదిలేసేవా. సో ఇక్కడ మీరు ఈ ఏరియా చూస్తున్నారు కదా, ఒకసారి ఎట్లయితే. సో ఈ ఏరియాలోనే మనకి స్టాగ్ బీటులు దొరికే ప్రదేశం అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడైతే ట్రై చేస్తాము ఎంతవరకు దొరుకుతుందో లేదో అని చెప్పేసి. బట్ కాకపోతే ఏంటంటే ఇదికే సిచ్యువేషన్లో పాములు కనపడవచ్చు, ఇంకోటి కనపడవచ్చు. సో ఓకే, మీకు ఏదైతే ఉందో అదైతే ఈరోజు ఖచ్చితంగా రాత్రి అయితే చూపిస్తాము. సో ఓకే, ప్లీజ్ అయితే మా వీడియోని అయితే కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయండి. ఇక్కడి నుంచి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మీరు చూడని ప్రత్యేకమైన పురుగులు అవ్వచ్చు, లేదా కొన్ని జంతువులు కూడా ఇక్కడ కనిపించే అవకాశం ఉంది. దయచేసి మీరు చేయాల్సింది ఒకటే, మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలు. చూస్తున్నారుగా సాలి పురుగు. ఇదొక మోడల్ పురుగు. ఇది ఇందాక మీకు చూపించింది అది వేరు, ఇది మళ్ళీ ఇదొక వేరు. దానికంటే ఇది మరీ డేంజర్ అనమాట. అసలు దాని కళ్ళు చూసారా, అసలుకి ఒకటే కాదు దాని కళ్ళు వచ్చేసి దాదాపు అసలుకి ఎన్ని ఉండయో దగ్గర చూపించు. చూస్తూ ఉన్నారుగా, పెద్ద కళ్ళు 2, చిన్న కళ్ళు చూడు ఎన్ని ఉండయో. సైడ్ కూడా చూపి కళ్ళు, సైడ్ రైట్ సైడ్.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని మనం అడవి గాజు పురుగు అంటాము. చూడండి ఒకసారి దీని సైజు ఎంత పెద్దగా ఉందో. దాదాపు ఇది అడుగు పొడుగు ఉంటుందండి. సో లావు కూడా మన ఖాళీ బొటన వేలంత లావు ఉంటుంది. సో కెమెరాలో మీకు చూసినట్టు కొంచెం చిన్నగా కనిపిస్తుంది. దగ్గరగా చూపిస్తాం చూడండి ఎలా ఉంటుందో ఇది. సో ఇప్పటిదాకా అయితే చాలా ట్రై చేసాం స్టాక్ బీట్లు దొరికిద్దామని, బట్ ఎక్కడైతే అవకాశం లేదు. సో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కానీ సో ఏరియాలు మొత్తం కూడా తిరిగాము, కానీ ఎక్కడా కూడా అవకాశం దొరకలేదు. ఓకే, ఈసారి వీడియోలో సరే ఖచ్చితంగా స్టాక్ బీట్లు అయితే ఖచ్చితంగా చూపిస్తాము. ఓకే, సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.